ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ భారత్పై 26% టారిఫ్ విధింపు. చైనాపై 34%, శ్రీలంకపై 44%, పాకిస్తాన్పై 29% సుంకాలు వేసిన ట్రంప్. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. 12 గంటల పాటు కొనసాగిన చర్చ. ముస్లింల హక్కులను అణిచివేసేందుకే వక్ఫ్ బిల్ అన్న రాహుల్. బిల్లు కాపీని చించేసి అసదుద్దీన్ ఓవైసీ నిరసన. నేడు థాయిలాండ్కు ప్రధాని మోదీ 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు. నేడు ఏపీ కేబినెట్ భేటీ. ఉదయం 11 గంటలకు సమావేశం. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్పందించిన కేంద్రం. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ప్రభుత్వానికి వివరణ కోరిన మోదీ సర్కార్. హెచ్సియు భూముల వివాదంపై నేడు హైకోర్టు విచారణ. చెట్లను నరకటం వెంటనే ఆపేయాలని సర్కారుకు ఆదేశం. మా డిమాండ్లకు దిగి రావాలి, లేదంటే మీరే దిగిపోవాలి. ఢిల్లీ బీసీ గర్జనలో కేంద్రానికి సీఎం రేవంత్ అల్టిమేటం. పార్టీల మార్పుపై గతంలో సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. అసెంబ్లీలో కామెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటామన్న ధర్మాసనం. జపాన్లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 6.2గా తీవ్రత. ఆస్తి ప్రాణ నష్టంపై ఇంకా రాని స్పష్టత. హ్యాట్రిక్ పై కన్నేసిన ఆర్సీబీకి షాక్. 8 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం.